రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం ముగించుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వెంటనే ఆయన్ను ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు అభ్యర్థి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కారు ప్రమాదానికి గురైంది. అతను ప్రయాణిస్తున్న వాహనం మావల సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో తల, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రచారం ముగిసిన వెంటనే జైనూర్ నుంచి ఆదిలాబాద్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. మావలలోని మూల మలుపు సమీపంలో పందుల గుంపు అడ్డు రావడం, వాటిని తప్పించబోయి ఎడమవైపునున్న చెట్టును ఢీకొట్టింది కారు. దీంతో రమేష్ రాథోడ్ కారు డోర్లకు తల బలంగా గుద్దుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు రిమ్స్కు తరలించారు. ప్రమాద సమయంలో కారులో రమేష్ రాథోడ్తో పాటు పిఏ, గన్మెన్, డ్రైవర్ ఉన్నారు. డ్రైవర్, గన్మెన్కు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రమేష్ రాథోడ్కు రిమ్స్లో సిటీ స్కానింగ్, ఇతర పరీక్షలన్నింటినీ నిర్వహించారు. ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. అయితే 48 గంటల వరకు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు. అల్ట్రాసౌండ్లో కూడా ఏమి ఇబ్బంది కనిపించలేదు. కాకపోతే అబ్డామెన్లో బాగా నొప్పి అనేది చెప్తున్నారు. ఇంకా ఎందుకైనా మా దగ్గర ఎంఆర్ఐ కానీ తర్వాత సూపర్ స్పెషలిస్ట్ లేరు కాబట్టి ఒకవేళ మనం అవసరం అనుకుంటే మనం షిఫ్ట్ చేయాల్సిన అవసరం వస్తే రావచ్చు. ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్ కోసం మాత్రమే. సో అదర్వైజ్ ఇప్పుడు మనకి మేజర్ ఇంజరీస్ ఏమీ లేవు, ఫ్రాక్చర్స్ కూడా ఏమీ లేవు. ఓల్డ్ ఫ్రాక్చర్ ఉంది కానీ అది కూడా అంత సిగ్నిఫికెంట్ ఏం కాదు. ఇప్పుడు అడవి జంతువులు అడ్డురావడంతో తప్పించబోయానని, దీంతో కారు అదుపు తప్పిందని డ్రైవర్ చెప్తున్నాడు. మూలమలుపు ఉండడంతో బండి కంట్రోల్ కాలేదని, రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టిందని వివరించాడు. ఊట్నూరుకి వస్తున్నాం సార్, ఆదిలాబాద్ ఊట్నూరుకి వస్తున్నాం. ఆదిలాబాద్ జైనూరు అటు తిరిగి ఊటూరు వచ్చి ఊటూరు నుంచి ఇటు వస్తున్నాం. రాంగా టర్నింగ్ దాడుతున్నా నల్లగా పందులు అడ్డం వచ్చినాయి. 10 దాకుంటే 8, 10 ఉన్నాయి. అవి తప్పించబోయి బండి చెట్టు కొట్టేసిన సార్. ఆడ చెట్టు ఉన్నది రోడ్డు మీద, అది ఆడ టర్నింగ్ దగ్గర సార్. వేరే బైక్ వాళ్ళు వచ్చిండ్రు, వచ్చి సార్ని పట్టిండ్రు. మేము మళ్ళీ మా కాడ మేము ఇట్లా పక్కకు కూర్చున్నాయినా బొలోర్ వచ్చింది. మీరు కూడా నడున్నాను వాళ్ళని ఒక కార్లో వేసుకొచ్చింది. మేము బొలోర్లో వచ్చినాం. అక్కడికి అందరం కలిసి బండి 4 ఉన్నాం సార్. 3 కలిగినాయి. సార్కు నాకు కలిగిన కలిగినాయి. ఇంకో పియ్యకు తలగలినట్టున్నాయి. ఆయన పియ్య కనబడతలేడు నాకు. పియ్య కనబడతలేడు. పందులు అడ్డం వచ్చింది సార్. ప్రమాదం విషయం తెలుసుకున్న కార్యకర్తలు, కుటుంబ సభ్యులు రిమ్స్కు చేరుకున్నారు. పార్టీ శ్రేణుల తాకిడితో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసు సిబ్బంది మోహరించారు. రిమ్స్లో న్యూరో స్పెషలిస్టు లేకపోవడం, ఎంఆర్ఐ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో ఆయన్ను హైదరాబాద్కు తరలించే అవకాశం ఉంది.